సో, మానసిక సమస్యలున్న పిల్లలకి మెడికేషన్ వాడినప్పటికీ తగ్గకపోతే చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే రీహాబిలిటేషన్ సెంటర్‌లోకి పంపిస్తుంటారు. సో, ఇలా పంపించడం వల్ల ఎంతవరకు కరెక్టు? వీటి వల్ల ఉన్న నష్టాలేంటో ఒకసారి వివరిస్తారా సార్? షూర్ డెఫినెట్‌గా అండి. ఎందుకంటే పాపం చాలామంది స్టూడెంట్స్ కెరియర్ పాడైపోతుందండి. ఇది ఎలా జరుగుతుందంటే మానసిక సమస్యలు ముఖ్యంగా స్కిజోఫ్రీనియా అని, బైపోలారు, ఓసీడీ, సివియర్ డిప్రెషను స్టూడెంట్స్ జనరల్‌గా 10th క్లాసు, ఇంటర్మీడియేటు లేకపోతే ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్, మెడిసిన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఈ ప్రాబ్లమ్స్ హిట్ అవుతాయండి. ఓకే. ఈ హిట్ అయినప్పుడు ఏం చేస్తుంటారంటే జనరల్‌గా ఇమ్మీడియేట్‌గా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మెడిసిన్స్ ఇప్పిస్తారు. ఇప్పించినప్పుడు వాళ్ళు జనరల్‌గా వాళ్ళు హెవీ డోస్ ఇస్తారు ఫస్ట్. ఈయన మత్తులో ఉంటాడు. వీళ్ళు తగ్గింది అనుకుంటారనమాట. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ డోస్ తగ్గిస్తారు. ఓకే. కొంచెం మళ్ళీ పెరిగినట్టుగా అనిపించుద్ది. ఈ విధంగా డోస్ పెంచుకుంటూ తగ్గించుకుంటూ టైం గడుస్తుందండి. 6 నెలలైనా ఏం జరగదనమాట. అప్పుడు అప్పుడు చెప్తారనమాట, దీనికి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందే అంటారు. మరి ఇప్పటికే 6 మంత్స్ లోపలే ఈ పేషెంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చుంటాయండి. బాగా వెయిట్ గెయిన్ చేయటము, ఓకే, బ్రెయిన్ డల్ అయిపోవటము, సరిగా మాట్లాడకపోవటము, సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ వచ్చేసి ఒకసారి పేరెంట్స్ మీద కూడా అరవటము, గందరగోళం చేస్తుంటాడనమాట. పేరెంట్స్ కూడా తెలియక ఇతనితో వాదనలు పెట్టుకుంటుంటారు. ఇప్పుడు ఇతను ఏమంటాడంటే, నాకు చెవుల్లో మాటలు వినిపిస్తేనే నన్ను వాళ్ళు వెంబడిస్తున్నారు, నన్ను దూకమంటున్నారు, లేకపోతే ఏదో చెప్తుంటారని. అప్పుడు పేరెంట్స్ ఏం చేయాలి? దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇప్పించాలి. కానీ ఎక్కడున్నారు చెప్పు, మాకు వినపట్లేదు కదా, నువ్వు మమ్మల్ని ఫూల్ చేస్తున్నావు, ఎవరు లేరు ఇక్కడ అని చెప్పేసి వాదనలు పెట్టుకోవటం వల్ల ఆ కుర్రాడు ఇంకా రెచ్చిపోతుంటాడు. ఇప్పుడు మళ్ళీ పెరుగుద్ది అనమాట. మళ్ళీ డోస్ పెంచుతుంటారు. ఇట్లా 4-5 ఇయర్స్ మందులు వాడతారండి. అంటే ఈ కుర్రాడు 10th క్లాస్, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్, మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో వాడే తెలికే 5 ఇయర్స్ వాడే తెలికి ఎక్కడ ఉండాలి? ఫైనల్ ఇయర్లోకి రావాలి, ఇంజనీరింగ్ అయితే కదా. కానీ ఏమవుద్దంటే ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో డిస్కంటిన్యూ అయిపోతాడండి. స్టడీస్ డిస్కంటిన్యూ అయిపోతాడు. ఎందుకంటే మెడిసిన్స్ మొత్తం వల్ల ఇతను క్లాసులో సరిగా అటెండ్ అవ్వలేడు, సరిగా చదవలేడు, పరీక్షలు రాయలేడు. నాకు రోజు ఒక 10 to 15 ఫోన్ కాల్స్ వస్తాయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి. సార్ మా వాడి లైఫ్ స్పాయిల్ అయింది సార్, ఇన్ని సంవత్సరాలు మందులు వాడాము, ఓకే, ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్లో వచ్చింది, ఇప్పుడు కూడా ఎంబీబీఎస్ కంప్లీట్ అవ్వలేదు, అయితే బీటెక్లో వచ్చింది, బీటెక్ మధ్యలో డిస్కంటిన్యూ చేశాడు, ఓకే, 100 కిలోస్ వెయిట్ అయిపోయాడు, ఇంట్లోంచి బయటకు కదలడు, ఏ పని చేయడు, ఓకే, మా మీద ఒకసారి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటూ ఉంటాడు. ఇది మందుల వల్ల ఎఫెక్ట్ ఉంటుంది సార్? ఎక్కువ మందుల వల్ల చాలా నెగిటివ్ ఎఫెక్ట్ ఉందండి. ఓకే. యాక్చువల్గా వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ స్కిజోఫ్రీనియా, బైపోలారు, ఓసీడీ, డిప్రెషను వీటన్నిటికి రూట్ కారణం థింకింగ్ అండ్ ఆలోచన విధానం అండి. ప్రాబ్లం ఆలోచనలో ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఆలోచనలు మార్చాలి. ఆలోచనలు మార్చడం చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదండి, టైం పట్టుద్ది అనమాట. అందుకనే చాలామంది సైకాలజిస్టులు కూడా ఈ 4 ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ముందు రావట్లేదండి. అప్పుడు దానివల్ల ఏమైంది? ఆల్టర్నేటివ్ ఓన్లీ మెడిసిన్ అయిపోయింది. ఇప్పుడు మెడిసిన్స్ వాడారు, ఇప్పుడు కెరీర్ డిస్టర్బ్ అయిపోయింది, ఈ కుర్రాడు మాట ఇంట్లో డిస్టర్బెన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్, మరి 5 సంవత్సరాలు మందులు వాడలేదు కాబట్టి వాళ్ళు ఏం సహిస్తారంటే, మీ వాడిని తీసుకెళ్ళి ఆ రీహాబిలిటేషన్లో పడేయండి అని చెప్తారు. వీళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు? మరి వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు తన ప్రాబ్లమ్స్కి. ఆ ఘర్షణ జరుగుతుంది కాబట్టి వీళ్ళకి మైండ్ పీస్ఫుల్ ఉండదు అనమాట. అందుకని నేనేం చెప్తానంటే, ఈ స్కిజోఫ్రీనియా కానీ, బైపోలార్ కానీ, ఓసిడీ కానీ, సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఈ కుర్రాడు సఫర్ అవటమే కాకుండా హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది, మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అనమాట. దీన్ని తట్టుకోలేక వాళ్ళు ఇచ్చిన సజెషన్ ఏంటి? రీహాబిలిటేషన్ సెంటర్లో వేయండి. ఓకే, వీళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో వేస్తారండి. ఇప్పుడు అక్కడ చూడండి జరుగుతుంది. రీహాబిలిటేషన్ సెంటర్లో ఎక్కువ ఎవరుంటారు? డ్రగ్ అడిక్ట్స్, ఓకే, ఆల్కహాల్ అడిక్ట్స్, స్మోకింగ్ అడిక్ట్స్, ఇంకా బ్యాడ్ వ్యసనాలు ఉన్నాయి, దొంగతనం చేసి రకరకాల క్రిమినల్ ఉంటారు. ఈ కుర్రాడు ప్రాబ్లం ఓన్లీ సపోజ్ ఓసిడీ అనుకోండి, లేకపోతే స్కిజోఫ్రీనియా అనుకోండి, మరి ఇప్పుడు అక్కడ చూసి డిస్టర్బ్ అవుతాడు ఆవిడ, ఇంకా ఖచ్చితంగా అవుతాడు, ఇంకా ఎక్కువ డిస్టర్బ్ అయిపోతాడు. పైపొచ్చి అతను ఏమనుకుంటాడు? నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేశారు ఏంటి? ఓకే, ఈ విధంగా చేస్తే మరి నా నెగిటివ్ అంతా నాలో వస్తే ఇంకిదా అవుతుంది కదా. అందుకని మేమేం చెప్తున్నామంటే అండి, మీరు మెడిసిన్స్తో తగ్గకపోతే రీహాబిలిటేషన్ సెంటర్లో వేయబాకండి. వేసి అక్కడ 3-4 months ఉంచారంటే ఎక్కువ మంది ఎక్కువ డిస్టర్బ్ అవుతారండి, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. పైపెచ్చు పేరెంట్స్ మీద నెగిటివ్ పెంచుకుంటాడండి. నన్ను తీసుకొచ్చి హ్యాండిల్ చేయలేక ఇక్కడ వేశారు, ఇక్కడ జరిగేదానికి ఎంత ఘోరంగా ఉంది అంటే, నాకేదో మెంటల్ వచ్చి నేను పిచ్చెక్కినట్టు నన్ను ఈ విధంగా చేస్తున్నారు అని ఒక నెగటివ్ లోపల పెంచుకుంటాడండి. అందుకని కొంతమంది ఏం చేస్తారంటే, ఆ రీహాబిలిటేషన్లో వాళ్ళు పెట్టే రూల్స్ అన్ని జాగ్రత్తగా ఫాలో అవుతూ ఎంత తొందరగా బయటపడితే అంత తొందరగా బయటకు వస్తారండి.
బయటకు వచ్చి 1-2 నెలలు మంచిగా ఉంటాయండి, మళ్ళీ పాత బిహేవియర్ వచ్చేస్తుంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్. మళ్ళీ పాత బిహేవియర్ వచ్చేస్తాం. నేనేం చెప్తున్నానంటే మీరు పిల్లలు స్టూడెంట్స్ కావచ్చు లేదా ఏ వయసులో ఉన్నా రీహాబిలిటేషన్ సెంటర్లో వేయబోకండి. దానికి సొల్యూషన్ ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా వీటికి కౌన్సిలింగ్ ఇవ్వలేదండి, ఆలోచన విధానం మార్చలేదు. నేను దీని మీద 25 years రీసెర్చ్ చేసి స్కిజోఫ్రీనియా అయినా, బైపోలర్ అయినా, ఓసిడి అయినా, సివియర్ డిప్రెషన్ అయినా కూడా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ థింకింగ్ అని మార్చి వాళ్ళని నార్మల్ చేస్తున్నాను. సో రూట్ కాజ్ని మీరు చేంజ్ ఆ చేస్తారు. రూట్ కాజ్ అంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను అనమాట. రూట్ కాజ్ థింకింగ్, అతను కొన్ని లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి, దాన్ని ఇతను ఎలా తీసుకున్నాడు అని దాన్ని బట్టి ప్రాబ్లంలో పడ్డాడు. అవును సార్. ఇప్పుడు నేను ఆ తీసుకునే విధానం మార్చాను అనుకోండి, ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేస్తాడు. అందుకని ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 2 రకాల పేషెంట్స్ ఉంటారండి. ఆల్రెడీ 5 years మందులు వాడాడు. ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేమేమి వెంటనే మందులు మానమని చెప్పమండి, మందులు వాడుకుంటూ ఉండండి, కంటిన్యూ చేసుకోండి. ఎందుకంటే ఈ బ్రెయిన్ బాడీ మందులకు అలవాటు పడిపోయింది, సడన్గా మానకూడదు, వాడితే మళ్ళీ విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి. అందుకని నేను చెప్తున్నా వాడుకుంటూ ఉండండి. చక్కగా మా దగ్గర సైకోథెరపీ లేదా సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోండి. మెల్లమెల్లగా అతనికి కొత్త థింకింగ్ ప్రాసెస్ నేర్పుతాం. ఓకే, మేము చెప్పిన విషయాలను చేత నోట్స్ రాపిస్తాం. అవి చదువుతూ ఉంటే కొత్త థింకింగ్ తన బ్రెయిన్లోకి వెళ్తుందండి. ఇప్పుడు బ్రెయిన్ కొత్త థింకింగ్ని తీసుకొని కొత్త బిహేవియర్ తీసుకొస్తుంది అన్నమాట. తన ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో, అవి ఎందుకు వచ్చినాయి, అవి నిజమా లేకపోతే ఇల్యూజనా, భ్రమ, ఇవన్నీ కూడా తనకు చెప్పి చక్కగా సొల్యూషన్స్ ఇస్తే తనకు ఒక క్లారిటీలోకి వస్తాడండి. క్లారిటీలోకి వచ్చి తను మంచిగా బయటకు వచ్చేస్తాడు. మేము ఇంకోటి ఎక్స్ట్రా హెల్ప్ ఏం చేస్తామంటే కేవలం ప్రాబ్లమ్ సాల్వ్ చేయటమే కాకుండా, సపోజ్ ఇతను ఇంజనీరింగ్ స్టూడెంట్ లేకపోతే మెడిసిన్ స్టూడెంట్ అనుకోండి, ఇతను తన ఫ్యూచర్ ఎలా డెవలప్ చేసుకోవాలి ఫర్దర్గా. సపోజ్ తనకి కొన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయనుకోండి, ఈ బ్యాక్లాగ్స్ ఎలా క్లియర్ చేయాలి. ఎందుకంటే నేను ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, నాకు మేనేజ్మెంట్, సైకాలజీ మూడిట్లో నాకు హై క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను వాళ్ళకి చక్కగా కెరియర్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఓకే, అట్లనే వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో ఎలా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి, తోటి వాళ్ళతో ఎలా టీం వర్క్ చేయాలి, ఎలా పనిచేయాలి, పెర్ఫార్మెన్స్ ఎలా పెంచుకోవాలి, అసలు ఏ లైన్లో వెళ్తే వాళ్ళకి బాగుంటుంది, ఇవన్నీ కూడా ఇస్తుంటారండి. కంప్లీట్ గైడెన్స్ ఇస్తానండి. ఈ మధ్య ఒక అతన్ని నేను ట్రీట్ చేశానండి. అతను ఎంటెక్ ఎంఎస్, పాపం ఇంకా 7 years నుంచి దీంతో సఫర్ అవుతున్నాడు, మెడిసిన్స్ వాడి ఏం చెప్పొద్ది. నేను చక్కగా అతను ఒక 6 months కౌన్సిలింగ్ ఇచ్చానండి. వాళ్ళు హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నాడు, మంచి ఫ్యూచర్లో ఉన్నాడు. ఇప్పుడు మెడిసిన్స్ లేవు, ఏమి లేవు, చక్కగా చేసుకుంటున్నాడు. చాలామందికి డౌట్ ఏంటంటే మెడిసిన్స్తోనే తగ్గకపోతే మీరు ఎలా తగ్గిస్తారు, కౌన్సిలింగ్ ఎలా తగ్గుద్ది. కొంతమంది నన్ను అడుగుతుంటారు ఫోన్ చేసి, సార్ మీరు ఏమైనా గ్యారంటీ రాసిస్తారా అంటుంటారు. నేను అప్పుడు అడుగుతుంటాను వాళ్ళని, మరి మీరు 2 సంవత్సరాలు మందులు వాడారు కదా, మీకు ఎందుకు తగ్గలేదని అట్లా అడగలండి. మరి మీరు ఆ మందులు ఇచ్చేటప్పుడు సార్ మీరు గ్యారంటీ రాసి ఈ మందులు తగ్గుద్దని అడిగారా? అడగలేదు కదా. పోనీ అప్పుడు అడగలేదు, మరి సంవత్సరం తర్వాత అడగాలి కదా, 2 years అడగాలి కదా. చాలామంది తెలియదండి, 5 years మందులు వాడ తగ్గలేదంటే మందులు పని చేయట్లేదండి, అంతే కదా. మరి పని చేయాలి కదా. మన జ్వరం వస్తుంది, ఎన్ని రోజులు వాడతాం, 3 days 4 days తగ్గిపోయింది, మందులు వాడాల్సిన అవసరం లేదు. అందుకే నేనేం చెప్తానంటే శారీరక సమస్యలకు మందులు వాడాలి, మందులు పనిచేస్తాయి. కానీ మానసిక సమస్యలకు మందులు పనిచేయవు, ఎందుకంటే వాటి కారణం వేరు. ఆ కారణాన్ని మనం కరెక్షన్ చేస్తే ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావచ్చు అన్నమాట. సో అందుకని నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ మీరు రీహాబిలిటేషన్ సెంటర్లో వేయటం అనేది సొల్యూషన్ అనుకోబోకండి. ఎందుకంటే ఒక స్టూడెంట్ నా దగ్గర తీసుకొచ్చారండి, అతను ఇంటర్మీడియట్లో కార్పొరేట్ కాలేజీలో రకరకాల ప్రాబ్లమ్స్ గురయ్యి స్కిజోఫ్రెనియాకి వెళ్ళాడు అనమాట. వాళ్ళు అతను హ్యాండిల్ చేయలేక వేసిన తర్వాత నా గురించి తెలుసుకొని తర్వాత తీసుకొచ్చిన తర్వాత చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చారండి. ఈరోజు మంచి హ్యాపీగా ఉన్నాడు. అదే రీహాబిలిటేషన్ సెంటర్లో కంటిన్యూ చేశాడు అనుకోండి, ఇతను లైఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. సో కాబట్టి మీ పిల్లలు ఏ వయసులో ఉన్నా, అది ఇంజనీరింగ్ అయినా మెడిసిన్ అయినా ఎక్కడున్నా సరే, వాళ్ళకి ఇప్పటికైనా సరైన థింకింగ్ ప్రాసెస్ నేర్పి వాళ్ళను ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటకు తీసుకురావచ్చు, వాళ్ళకు ఒక కొత్త భవిష్యత్తుని ఇవ్వచ్చండి. రీహాబిలిటేషన్ సెంటర్ అనేది సొల్యూషన్ కాదండి, అక్కడ చాలా నెగటివ్ వీళ్ళ బ్రెయిన్లోకి వెళ్తుంది, అర్థమైందా. అది ఓన్లీ టెంపరీ రిలీఫ్. కాబట్టి ఆ నష్టాలు ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు కాబట్టి పైపెచ్చు ఒక మచ్చలాగా పడుద్దండి, నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మరి రీహాబిలిటేషన్ సెంటర్లో నేను 6 నెలలు ఉన్నాను, 3 నెలలు ఉన్నాను అన్నప్పుడు మొత్తం క్యారీ చేయాల్సి అది ఉంటుంది. కాబట్టి అటువంటి నష్టాలు ఉన్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు రీహాబిలిటేషన్ సెంటర్లో వేయటం మంచిది కాదు. పేరెంట్స్ తెలుసుకోవాలి, ఈ పేషెంట్స్ కూడా తెలుసుకోవాలండి. మీకు చక్కని సొల్యూషన్ ఇస్తామండి, అయితే టైం పట్టుద్దండి. ఫర్ ఎగ్జాంపుల్ స్కిజోఫ్రెనియా ఉందనుకోండి, మీరు మెడిసిన్స్ వాడకుండా వస్తే
4 to 6 monthsలో 100% బయటికి రావచ్చు. రావచ్చు. మీరు ఎటువంటి మెడిసిన్ వాడలేదనుకోండి, మీ థింకింగ్ మీద ఫోకస్ చేస్తాం, మంచిగా తీసుకొస్తాం. అదే మీరు ఒక 5 years 10 years మందులు వాడారు అనుకోండి, అప్పుడు 1 year to 1.5 year పట్టుద్దండి. పట్టే మాత్రమే సొల్యూషన్ వస్తుంది కదా, లేకపోతే మీరు లైఫ్ లాంగ్ మందులు వాడాల్సిందే కదా. అవును సార్. ఇంకో విషయం తెలుసుకోవాల్సింది, మీరు కంటిన్యూస్గా మందులు వాడుతుంటే మ్యారేజ్ చేసుకోకూడదండి. అవును. ఎందుకంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే అది రీప్రొడక్షన్ సిస్టమ్ మీద ప్రాబ్లం ఎఫెక్ట్ వస్తుంది. చూపిస్తుంది. అవును. అవును. మీరు చేసుకోవాలంటే చేసుకోవాలి, అవును. చెప్తే ఎవరు చేసుకుంటారు? చేసుకోరు. ఎవరు చేసుకోరు. అందుకని వీళ్ళకి మ్యారేజ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి. వస్తుంటాయి. అవును. కాబట్టి ఇప్పటికైనా మనము ఈ 4 సమస్యలకి సైకోథెరపీ ద్వారా వాళ్ళ థాట్ ప్రాసెస్ చేంజ్ చేయడం ద్వారా మంచి సొల్యూషన్ ఇవ్వచ్చు, మంచి భవిష్యత్తు ఇవ్వచ్చు. రీహాబిలిటేషన్ సెంటర్ సొల్యూషన్ కాదని పేరెంట్స్ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్. చాలా అసలు నిజంగా ఇలాంటివి Thanks. చాలా మంది చెప్పరు కూడా. సో వాళ్ళకి మంచిగా హెల్ప్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ.